కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, కసి ఉంటే గాయకులు గంధర్వులవుతారు. కొండలలో నెలకొన్న వాడికైనా, బండలను కదిలించే వేదికైనా తన పాట ప్రావీణ్యంతో పులకరింతలు తీసుకొస్తాడు. అతిరథ మహారథులందరితో అదుర్స్ అనిపించుకొని, మహామహా కోవిదులతో దీవెనలు అందుకొని, స్వర జగత్తుకు తాను మినుగురులా వెలుగునిస్తూ, సంగీత కొలనులో తాను తామరలా జిలుగులిస్తూ, ప్రపంచ వేదికల మీద పాటలతో శ్రోతల హృదయాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న వర్సటైల్ సింగర్ ప్రవీణ్ కొప్పోలుతో ఈ వారం మేం ఫేమస్. నమస్తే ప్రవీణ్ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. ప్రపంచ ఖ్యాతిగాంచిన పాడుతా తీయగా విన్నర్గా మీ అభిమానులందరికీ, అసలు ప్రపంచానికే మీరు తెలుసు. సో మీ అభిమానుల కోసం ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్తో మనం స్టార్ట్ చేసుకుందాం. ఫాస్ట్ బీట్ సాంగ్తోనే స్టార్ట్ చేయాలా? సరే, డన్. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరు, అచ్చిత్తు చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమందిరు, అత్తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బొల్లి, ఆ బాబువా నాకే కావాలి, అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరు, చిత్తో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమందిరు. సూపర్, నైస్ నైస్. మాకు కూడా ఫుల్ జోష్ వచ్చేసింది. సార్ మీరు నెల్లూరు కదా, సో నెల్లూరు నుంచి మీ ప్రయాణం స్వర్గీయ బాలుగారి వరకు ఎలా సాగింది? నేను చిన్నప్పటి నుంచి అసలు బాలుగారికి విపరీతమైన భక్తుడినండి. ఫ్యాన్ అని చెప్పడం దానికన్నా కూడా, అభిమాని అని చెప్పడం దానికన్నా కూడా ఆమె గ్రేట్ డివోటీ ఆఫ్ ఎస్పీబీ సార్. నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. కానీ మా నాన్నగారి పేరు కూడా నేను పచ్చబొట్టు పడిపించుకోలేదు, బాలుగారి పేరు పచ్చబొట్టు పడిపించుకున్నా. ఎందుకంటే ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇది ఆయన మీద నాకు అంత ప్రేమ ఉందని చూపిస్తున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చదువులో ఎంత బాగా చురుగ్గా ఉండేవాడినో, పాటలు అంటే కూడా అంతే ఇష్టము. అన్నమయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో అదివో అల్లదివో అనే సాంగ్ నా లైఫ్ని మార్చేసింది. ఎవరింత మధురంగా ఎవరు పాడుతున్నారు ఆ పాటని అని తెలుసుకునే టైంలో మా నాన్న చెప్పాడు అనమాట, బాలసుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన పాడతారు ఈ పాటలు అని చెప్తే, అప్పుడు పాడుతా తీగా ఓల్డ్ సీజన్ జరుగుతుందనమాట. ఆ టైంలో బాలు గారిని చూశాను. అంటే పాటలు పాడేవాళ్ళు ఇంత లావుగా ఉండాలా అనే ఒక చిన్న తెలియని ఒక ఆలోచన అనమాట. అప్పుడు మా నాన్న చెప్పాడు అనమాట, ఏంటంటే బాగా సాధన చేస్తే ఇంకా బాగా పాడతావు, సో ఆల్రెడీ నీకు మంచి వాయిస్ ఉంది కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేయి, బాలుగారు పాటలన్నీ నేర్చుకునేవాడు అనమాట. అలా అన్నమయ్య సినిమాలో అన్ని పాటలు నేర్చుకొని స్కూల్లో ఎవరైతే వాళ్ళ దగ్గర అదివో అల్లదివో శ్రీహరివాసము గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అని, వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ అని ఇలా అన్నమయ్య సినిమాలోని పాటలన్నీ పాడేవాడు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అసలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవాళ్ళు అనమాట. అరే అసలు అన్ని పాటలు అంత బాగా నేర్చుకొని పాడుతున్నాను. చూడకుండా ₹2 పుస్తకాలు దొరికేవి, పాటల పుస్తకాలు. అవి తీసుకొని పాటలను నవిలి మింగేసేసి ఎక్కడ పెడితే అక్కడ అన్నమయ్య పాటలు పాడేవాడు అనమాట. నన్ను బుల్లి అన్నమయ్య అనే పేరు కూడా పెట్టేశారు చిన్నప్పుడు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నమయ్య పాటలే, నాకు ఇష్టమైన పాటలు అంటే అన్నమయ్య పాటలే అనమాట. సో అలా 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 నా లైఫ్లోకి ఒక పాట అనేది ప్రవేశించింది. అప్పటి నుంచి బాలు గారి మీద విపరీతమైన అభిమానం. ఎప్పుడైనా ఆయన కలవాలి, ఒక్కసారి ఆయన కలిసి ఆయన ముందు నా పాట వినిపించి, అసలు మీకు విపరీతమైన భక్తుడిని నేను చెప్పుకునేలాగా నేను ఉండాలి అని ఫీల్ అయ్యేవాను అనమాట. అది పాడుతా తీగ ద్వారా సాధ్యపడింది. కాకపోతే పాడుతా తీగ కన్నా ముందు నెల్లూరులోనే గూడూరు అనే ప్లేస్లో కాళిదాస కళానికేతన్ అనే ఒక సంస్థ వాళ్ళు 50 years సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ చేశారనమాట. గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ చేశారు. అక్కడ దాని విశేషం ఏంటంటే, ఆ సంస్థ విశేషం ఏంటంటే, బాలు గారు కూడా అక్కడి నుంచి తన యొక్క సంగీత ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడనమాట. అయితే అక్కడ నేను పాటల పోటీలు పెట్టినప్పుడు అక్కడ పాడితే అందులో విన్ అయితే బాలు గారు గెస్ట్గా వచ్చి ప్రైజ్ ఇవ్వాలి. ఆ రోజు బాలు గారు గెస్ట్గా వచ్చి అడిగారు అనమాట,
ప్రైజ్ ఇస్తూ అడిగారు ఏం పాట పాడామంటే నేను ఇలా రుద్రవీణ సినిమాలో నీతోనే ఆగిన సంగీతం పాడానండి అంటే ఇది ఒకసారి పాడు నా కోసం చెప్పాను అన్నమాట. నేను ఆలాపు అదంతా పాడిన తర్వాత మ్యూజిక్ ఎవరి దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. నాకు ఎవరు మ్యూజిక్ లేదు సార్, మీరే గురువు, మీ ఫోటో ముందు పెట్టుకొని ఏకలవ్యుడిలాగా సాధన చేసేవాడిని సార్ మీ పాటలని అంటే కళ్ళలో ఆయన నీళ్లు తిరిగాయి అనమాట. నీళ్లు తిరిగి నేను చూస్తుంటే అప్పటికి బాలుగారు ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అవుతుంది. నేను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాగే సన్నగా ఉండేవాడిని, ఇలాగే పాటలంటే ప్రేమతో ఉండేవాడిని, ఇలా నేర్చుకునేవాడిని. నువ్వు కానీ మ్యూజిక్ నేర్చుకున్నావంటే ఐ కుడ్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి నన్ను ఆశీర్వదించారు. నా నంబర్ తీసుకొని ఆయన ఎంతోమందిని చూసుంటారు, ఎన్నో లక్షల మంది కోట్ల మందిని చూసుంటారండి. నేను ఎంత పరమాణువు లాంటి వాడిని ఆయన అభిమానులు, ఆయన ప్రేమించేవాళ్ళు. అటువంటి నా దగ్గర నా నంబర్ తీసుకొని మరుసటి రోజు మర్చిపోకుండా నాకు కాల్ చేశారు. ఆయన నాకు కాల్ చేసి నన్ను బ్లెస్ చేశారనమాట. మంచిగా ప్రాక్టీస్ చేయండి, త్వరలోనే కలుద్దామని చెప్పన్నారు అనమాట. అలా మళ్ళీ నేను పాడుతా తీగలో బాలుగారిని చూడంగానే ఆయన ఎంతో ఆనందపడి చక్కగా ఆ రోజు నేను పాడినప్పుడు కూడా ఆయన ముఖంలో ఒక ఆనందం అనమాట. ఈ అబ్బాయి ఎంత బాగా కష్టపడి నేర్చుకొని పాడుతున్నాడు. సంగీతం రాదు నాకు, సంగీతం తెలియదు నాకు, నేను నేర్చుకోలేదు. తర్వాత నేను మా గురువు గారు పాడుతా తీయగా వెళ్ళినప్పటికీ కూడా మీరు ఇంకా సంగీతం ఓకే. తర్వాత బాలుగారే మా గురువు గారు డివి సురేశ్వరరావు గారు నెల్లూరులో ఉంటారు. డివి సురేశ్వరరావు గారు గ్రేట్ మ్యూజిక్ టీచర్. ఆయన దగ్గర ఎంతోమంది గొప్ప గొప్ప గాయకులు నేర్చుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప గాయకులుగా తయారయ్యారు. ఆయన దగ్గర నేను కొద్దికాలం పాటు ఒక 6 months పాటు నేనైతే నేర్చుకున్నాను. ఆయన ఆ తర్వాత ఇంకా ఆ పాడుతా తీగ ప్రస్థానంలో బాలుగారు దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం, దేశ విదేశాల్లో నా పాట వినిపించడం, అంతా కూడా చక్కగా పాడుతా తీగ అనేది బాలుగారికి మరింత దగ్గర చేసింది అనమాట. బాలుగారితో కలిసి ఒక 6 months పాటు అమెరికాలో ట్రావెల్ చేసేటువంటి గొప్ప అవకాశం దొరికింది నాకు. ఓకే. సో మీరు ఫస్ట్ సాంగ్ ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? అదే నేను 2nd class చదువుతున్నాను. 2nd class చదువుతున్న ఎంత ఉంటారండి ఏజ్? 7 years 6 years మోస్ట్లీ అంతే 8 years లోపలే. అది అన్నమయ్య సినిమా అప్పుడు 2nd class చదువుతున్నాను నేను. సో ఫస్ట్ స్టేజ్ షో ఏది మీది? ఆ రాములవారి దేవాలయంలో ఫస్ట్ రాములవారి దేవాలయం నా గాత్రాన్ని అక్కడ వినిపించాను. ఒక హార్మోనియం, ఒక తబలా పెట్టుకొని ఆ రోజు నేను రాములవారి ఎదురుగా కూర్చొని ఆ రోజు నా మొట్టమొదటి కచేరీ అది. సెకండ్ క్లాస్ ఐ థింక్ 3rd class చదువుతున్నాను నేను. కచేరీ 3rd class చదువుతున్నాను. ఓకే సార్, మీరు పాడిన ఓ విభావరి సాంగ్ మీకంటే అద్భుతంగా ఎవరు పాడలేరు కావచ్చు. అయ్యో ఒకసారి మళ్ళీ మా కోసం వినిపిస్తారా? తప్పకుండా అండి. నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఈ పాట గురించి ప్రస్తావించకుండా ఎవరు ఉండరు. పాడి వినిపిస్తాను. ఇది ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచినటువంటి లలిత గీతం అనమాట. చాలా మంచి అద్భుతమైనటువంటి లలిత గీతం. ఓ విభావరి ఓహో విభావరి నిహార తీర నీలాంబరధారిణి మనోహారిణి ఓ విభావరి ఓహో విభావరి నిహార తీర నీలాంబరధారిణి మనోహారిణి ఓ విభావరి ఓహో విభావరి. నైస్ సార్. సో పాడుతా తీయగాలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అందులో? అదే మామూలుగా ఇలా ఆడిషన్స్లో చూశాను. మామూలుగా పేపర్స్లో వాటిలో ఆడిషన్కి సంబంధించిన పడుతుంది కదా, అది చూసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత వెళ్ళాను అనమాట. వెళ్ళి అందులో నెల్లూరులో టీఎస్ఆర్ కళ్యాణ మండపం ఎప్పటికీ బాగా గుర్తుంది నాకు. అక్కడ ఆడిషన్స్ జరిగాయి, అందులో ఆడిషన్ ఇచ్చాను. చాలా బాగా అందరూ బాగా మెచ్చుకున్నారు. ఇక్కడ ఆడిషన్ అయిపోయింది, హైదరాబాద్ రావాలి అని హైదరాబాద్ వచ్చి బాలుగారి ముందు మళ్ళీ ఆడిషన్ అనమాట. అక్కడ సెలెక్ట్ అయ్యాను, బాలుగారు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు స్టేజ్ షోస్ కానీ ఈ రియాలిటీ షోస్ కానీ వీటన్నిటిలో కొన్ని స్టేజెస్ వైజ్ ఫిల్టర్ చేస్తారు సింగర్స్ని అన్నట్టు చెప్తున్నారు. అప్పుడు కూడా మీకు అలానే ఉండేనా ఆడిషన్? అలా ఉండేది, అప్పుడు కూడా అలాగే ఉండేది మాకు. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ చేసేవాళ్ళు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years ముందు జరిగినటువంటి ఆడిషన్స్ గురించి చెప్తున్నాను. అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో మమ్మల్ని తీసుకునేవాళ్ళు, ఒక జిల్లా నుంచి ఇంతమంది అని చెప్పేసి తీసుకొని మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ చేసేవాళ్ళు.
హైదరాబాద్ సారథి స్టూడియోస్లో బాలు గారి ముందు జరిగామన్నమాట. అక్కడ ఫిల్టర్ చేసి ది బెస్ట్గా పాడేటువంటి సింగర్స్ని తీసుకునేవాళ్ళు అనమాట. తీసుకుని వాళ్ళతో ఎపిసోడ్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో బాలు గారితో మీ జీవితాన్ని ఒకసారి నెమరేసుకుంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకు గుర్తొచ్చేది ఏంటంటే అది చెప్తున్నాను కదా, నాకు అమ్మ నాన్న నాకు వచ్చేసి జన్మనిస్తే బాలు గారు సంగీతంలో ఒక సంగీత భిక్ష పెట్టినటువంటి దేవుడు, నాకు స్ఫూర్తినిచ్చినటువంటి దేవుడు. ఐ డిడ్ మై ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఐ వర్క్డ్ యాజ్ ఒక జూనియర్ లెక్చరర్గా కూడా వర్క్ చేశాను నేను ఒక గవర్నమెంట్ కాలేజ్లో. మంచిగా జాబ్ సంపాదించి, కానీ అదంతా కూడా రిజైన్ చేసి పక్కన పెట్టేసి సంగీతంలో ఏదో సాధించాలి, దేశ విదేశాల్లో నా పాటలు వినిపించాలి, నేను కంపోజ్ చేసినటువంటి పాటలు జనాలు వినాలి అని ఒక ఇష్టంతో, ఒక దీక్షతోటి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడికి రావడానికి నాకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి అనమాట. మీరు నా వీడియోస్లో పాడుతూ తీగ వీడియోస్లో చూడండి, అబ్బసొత్తు కాదురా టాలెంట్ అనే సాంగ్ పాడినప్పుడు అందులో బాలు గారు నాకు లాస్ట్లో కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. నీకు నిజంగా రావాలని భగవంతుడు రాసుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతావు, సాధించు, ఆ దీక్షతో పట్టుదలతో కృషి చేయి, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నువ్వు అనుకున్నది నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పి ఆ పాటలో నన్ను ఆయన ఆశీర్వదించారనమాట. అదే నా మైండ్లో పెట్టుకొని వచ్చా. బై గాడ్స్ గ్రేస్ అమ్మవారి అనుగ్రహం నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది. అమ్మ ఎక్కడ కూడా బిజీ లైఫ్ గడుపుతున్నాను అనమాట. మ్యూజికల్గా నేను ఏది చేసినా కూడా షోస్ కావచ్చు, రికార్డింగ్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయడం కావచ్చు, సినిమాల్లో పాడడం, 72 సినిమాల్లో పాడినప్పటి వరకు నేను పాడుతూనే ఉన్నాను ఇప్పటికీ. సో వీటన్ ఒక బిజీ లైఫ్ని ఉంచుతున్నాను అనమాట. బిజీగా ఉన్నవరా నువ్వు, నేను బిజీగా ఉంచుతున్నాను. ఒక టైంలో నేను ఇంకా బెస్ట్ బ్రేక్ ఇస్తాను. పాడుతా తీగ, సూపర్ సింగర్, తర్వాత నా ఇండిపెండెంట్ ఆల్బమ్స్, ఇవన్నీ నాకు ఒక బ్రేక్ ఇస్తే ఇంకా నీకోసం ఒక పెద్ద బ్రేక్ నేను పెట్టున్నాను, అది టైం కోసం వెయిట్ చేయి అని అమ్మ నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. అది నేను వింటూనే ఉంటాను. సో దానికోసం వెయిట్ చేసి కృషి చేస్తున్నాను అనమాట. ఓకే. సో బాలు గారి వీరాభిమానిగా, భక్తుడిగా, ఎస్ ఇది కరెక్ట్. మీరు ఆయన పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్ ఎప్పుడైనా సరే ఈ సాంగ్ వింటుంటే ఆహా ఇలా వినుకుంటూ ఉండొచ్చు అని అనిపించే సాంగ్ మీకు ఏంటి? నాకు చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి బాలు గారి పాటలు. అసలు అందులో నాకు బాగా ఇష్టమైన పాట ఆయన మిమిక్రీ చేసి పాడతాడు ఒక పాట, జూనియర్ జూనియర్ జూనియర్. చాలా ఇష్టం మిమిక్రీ అంటే నాకు. అవునా? ఓకే. ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో లేదనుకోండి, మా ఇంట్లో అని కొడుకు నేనే కూస్తాను, మైక్లో కూస్తాను అనమాట. లేచేస్తారు మా ఊర్లో. మా ఊర్లో మా నాన్నమ్మ మా తాతయ్య పడుకుని నిద్రపోయేవాళ్ళు అనమాట. కరెక్ట్గా 5:30 ఆ టైంలో మైక్ పట్టుకుని ఇలా అరిచేవాడు అనమాట. వాళ్ళు లేచేసేవాళ్ళు. 3 గంటలకు కూడా అలా చేసేవాళ్ళు, వాళ్ళని లేపిన సందర్భాలు ఉన్నాయన్నమాట. నైస్. సో అయితే మీరు చాలా అల్లరి కిడ్ అంటారా? అల్లరి కిడ్ అంటే ఏం కాదు, బ్యాలెన్స్డ్గా ఉంటాను. అల్లరి కూడా ఎక్కువ చేసిన దాఖలాలు అయితే ఏం లేవు, బ్యాలెన్స్డ్గా ఉంటాను. కాకపోతే ఏంటంటే ఎంజాయ్ చేస్తాను, మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను అనమాట. ఓకే. సో మూవీస్లో మీరు పాడిన సాంగ్స్, సింగర్స్ పాడిన సాంగ్స్ ఏవైనా అవి ఓకే అయినా కాకపోయినా మీకు రెమ్యునరేషన్ అలానే ఉంటుందా? ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనకు వచ్చేస్తుంది. మనం వెళ్ళి పాడుతాం కదా, మనం టైం పెడుతున్నాం కదా అక్కడ. ఖచ్చితంగా మన పాట ఉన్నా లేకపోయినా మన రెమ్యునరేషన్ అయితే మనకు వచ్చేస్తుంది. ఉంచకూడదు అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా అది మనం ఏం చేయలేము. మన రాత బాగుంటే అందులో ఉంటుంది, లేదంటే. సో ఆడియో రిలీజ్ వరకు మీకు తెలియదు. ఓకే. ఇంకొక అరగంటలో ఆడియో రిలీజ్ అవుతుందని అన్న సమయంలో కూడా మనకు తెలియదు అనమాట, ఎవరి వాయిస్ అందులో అలా ఉంటుందని చెప్పేసి. సో పాడి వచ్చిన తర్వాత దాని మీద ఏం హోప్స్ పెట్టుకోవడానికి ఉండదు, ఇంకా పాడినమా అంతే. ఇంకా ఒకసారి మనం పాడేసిన తర్వాత అది మనకి రవితేజ గారికి 3 సినిమాలకు పాడాను నేను. అవి రాలా, అవి వేరే సింగర్స్కి వేరే నేను పాడి వచ్చిన తర్వాత ఉంటాయి అనుకున్నాను, కానీ అవి రిలీజింగ్ టైంలో వేరే సింగర్స్ పాడేశారు. అది చెప్పలేము అనమాట. అంటే ప్రొడ్యూసర్ యొక్క ఇష్టాన్ని బట్టి, హీరో ఇష్టాన్ని బట్టి, లేదా డైరెక్టర్స్ కావచ్చు. ఈ దాని ఏమంటారు, కొంతమంది రఫ్ పాడుంటారు. రఫ్ పాడిన తర్వాత అది ఆల్రెడీ వాళ్ళు రికార్డ్ అయిపోయి షూట్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ వాయిస్కి దానికి బాగా అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు. సడన్గా వేరే వాయిస్ వచ్చే లోపల కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇది సెట్ కావడం లేదేమో, అనిపించడం లేదేమో అని చెప్పేసి ఇంకా మార్చి వేరే వాళ్ళ చేత పాడించిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాలు. ఓకే.
దానికి మనం ఎవరిని ఏం బ్లేమ్ చేయలేము అసలు. ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. మనం పిలుస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, పాడేస్తున్నాం అంతే. మనం ఏదైనా కూడా పేరు ఎలాగో ఉంటుంది, కానీ మనం ఈ యొక్క వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా పైసలు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పైసలు ఖచ్చితంగా, మనీ మేక్స్ మెనీ థింగ్స్. సో డెఫినెట్గా వాళ్ళు అవి ఇస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడకూడదు ఇంకా. సో డబుల్ పీజీ చేసిన మీరు సింగింగ్ సైడ్ ఎలా వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది? అదే అంటే మంచి జాబ్ కూడా సాధించానంటే, నేను సంపాదించి కూడా నేను ఇందులో ఎందుకు వచ్చాను అంటే, మ్యూజిక్ అనేది నా లైఫ్లో ఒక ఎలా అంటే పాడుతా తీగాక ముందు ప్రవీణ్, పాడుతా తీగ తర్వాత ప్రవీణ్ అయిపోయాను నేను. ఎవరైనా కూడా మీరు నా ఇంటర్వ్యూస్ మీద మీరు ఏమంటే చూడండి, నా మీద వచ్చేటువంటి ఒక క్యాప్షన్ ఏమైనా వస్తుంది అంటే ప్రవీణ్ కుమార్ కష్టజీవి అని వస్తుంది అన్నమాట. ప్రవీణ్ కుమార్ కష్టజీవి అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నా కష్టాన్ని చాలామంది చూశారు. నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చానండి, ఒక పల్లెటూరు అబ్బాయిని. నేను పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిని. మా అందరూ కూడా ఫార్మర్సే, రైతు బిడ్డను నేను. మా తాతగారు కావచ్చు, మా నాన్నగారు అందరూ రైతు బిడ్డలే. కాకపోతే మా నాన్నగారు చదువుకున్నారు, కొంచెం చదువుకుని ఆయన డాక్టర్ వృత్తి చేశారు అంతా కూడా. కానీ మా ఫోర్ ఫాదర్స్ నుంచి అందరూ కూడా రైతులే. ఎవ్వరు కూడా పెద్ద చదువుకున్న దాఖలాలు లేవు. నేను మా అక్కయ్యలు బాగా చదువుకున్నాం అనమాట. సంగీతం పట్ల నేను బాగా ఇంట్రెస్ట్ చూపించాను. సో ఖచ్చితంగా ఎలా ఉంటుందో ఏమో, ఎటువంటి పరిస్థితులు ఉంటాయేమో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఇందులో దిగాను, కష్టపడ్డాను. అందుకే చెప్తున్నాను కదా, పాడుతా తీగక ముందు ప్రవీణ్, పాడుతా తీగ తర్వాత ప్రవీణ్. పాడుతా తీగ తర్వాత నా గ్రాఫ్ అనేది నిజంగా చేంజ్ అయింది, నా లైఫ్ అనేది నిజంగా చేంజ్ అయింది. అసలు నేను ఫ్లైట్ ఎక్కుతానా అన్నది కూడా తెలియదు అసలు నాకు ఎలా ఉంటుందో. సిటీ లైఫ్ ఇమాజినేషన్లో కూడా లేదు, సిటీ లైఫ్ ఎలా ఉంటుందో. మంచిగా చదువుకున్నాను, ఎలా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఒకవేళ మ్యూజిక్ని నా ప్రొఫెషన్గా తీసుకుంటే ఎలా బ్రతకాలి నేను, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అనమాట. నేను మ్యూజిక్ని ప్రొఫెషన్గా తీసుకుంటాను అంటే మా ఫాదర్ లాగిపిచ్చి ఒకటి కొట్టి 6 months నాతో మాట్లాడలేదు. అరే నీకు జాబ్ వచ్చింది, అసలు మనకు జాబులు రావడం కష్టం రా, మనకి జాబులు రావడం కష్టం రా, రావు మనకు అసలు, మనం 95% వచ్చిన రావురా, మనం వచ్చిందిరా నీకు జాబ్ చేసుకోవాలంటే లేదు అంత రిజైన్ చేసేసి నేను అటు వెళ్ళాను అనమాట. 6 months మా ఫాదర్ నాతో మాట్లాడలేదు. తర్వాత నేను లైఫ్లో ఎదగడం చూసారు ఆయన. ఓకే, వీడు ఎంత దూరం వెళ్ళినా కానీ వీడు మూలాలు మర్చిపోడు, కష్టపడి సాధించుకుంటున్నాడు, ఏదైనా కూడా మంచిగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, కంఫర్టబుల్గా ఉంటున్నాడు, ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మా ఫాదర్కి నేను చాలా సపోర్ట్ చేశాను, మా సిస్టర్స్ మ్యారేజ్కి నేను బాగా సపోర్ట్ చేశాను అనమాట. అది మా నాన్నకు చాలా నచ్చింది. ఎస్, వీడు బాగా ఏదైనా కానీ పైసలు సంపాదించాలి కదా. ఇప్పుడు ఏ జాబ్ చేసినా కూడా పైసలు ఎండ్ ఆఫ్ ద డే మనీ సంపాదించుకొని ఫ్యామిలీని పోషించుకొని మనం సంఘంలో మంచి పేరు తెచ్చుకొని కంఫర్టబుల్గా పిల్లోడు బాగున్నాడు, సెటిల్ అయ్యాడు అనిపించుకోవాలి. నేను అది సంగీతంలోకి వచ్చి నేను అది చేశాను. దానివల్ల మా నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే, వీడు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నా కానీ ఇందులో కూడా సిన్సియర్గా లైఫ్ని మంచిగా చేసుకున్నాడు అని చెప్పేసి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. అలా మ్యూజిక్ నా లైఫ్లో ఒక ఎలా చెప్పాలి, ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వడంతో పాటు నా జీవితాన్ని మార్చేసింది. సో అందుకని ఆ అమ్మవారికి ఎప్పుడు నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. సంగీతాన్ని నేను నమ్ముకున్నందుకు నా లైఫ్ని ఎంత గొప్పగా మార్చేవు తల్లి అని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడు నా ఫోన్ కూడా అమ్మవారే ఉంటారనమాట. ఓకే, నేను ఎంత లక్షలు పెట్టి ఫోన్ కొన్నా కూడా వాళ్ళ పాప అమ్మే ఉంటుందన్నమాట. సంగీతానికి, సాహిత్యానికి, సంపదకి అమ్మవారే మనల్ని బ్లెస్ చేసేది కాబట్టి ఆ తల్లి ఫోటో ఇప్పుడు ఉంటుంది నాకు. ఓకే సార్, మీ సంగీతం జర్నీ చెప్తున్నారు, కానీ సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు స్టార్టింగ్? నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకోలేదండి. నేను నా సొంతగానే మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేవాడిని, పాటలు పాడేవాడిని. బాలుగారి పాటలు బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఆయన కష్టమైన పాటలు, కొన్ని పాటలు ఉంటాయి ఆయన పాటలు, ఓల్డ్ సాంగ్స్ లైక్ ఆడవే అందాల సురభామిని, పాడవే కళ్ళలన్నీ ఒకటేనని, ఇటువంటి పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. జేసుదాస్ గారి పాటలు బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. బాగా స్వరాలతో కూడుకున్నటువంటి పాటలు ఏమైనా ఉంటే అవన్నీ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. సో వీటి వల్ల నా వాయిస్లో బాగా గంభీరత్వం కానీ ఇవన్నీ బాగా తెలిసేవన్నమాట.
తర్వాత చెప్పాను కదా, బాలుగారి సలహా మేరకు మా గురువుగారు డివి సురేష్రావు గారు నెల్లూరులో ఉంటారు, వారి వద్ద నేను బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నా యొక్క సొంత ప్రాక్టీసే నన్ను నడిపిస్తున్నాను ఇప్పటికి కూడా. యా, సొంత అంటే ఈ సంవత్సరం నేను ఎలా పర్ఫామ్ చేశాను, ఎటువంటి ఎంత బాగా పాడాను, నెక్స్ట్ ఇయర్ ఎలా పాడాలి, ఈరోజు ఈ పాట ఇంత బాగా పాడాను, నెక్స్ట్ టైము దాన్ని వచ్చేసి ఇంప్రూవైజ్ చేసి ఎలా పాడాలి, సెల్ఫ్ లెర్నింగ్ టైం. యా ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, సో చిరంజీవి గారి సాంగ్ కావాలి మాకు ఒకటి. తప్పకుండా. నాకు ఫేవరెట్ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్, ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది, అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడాణం తొందరన్నది వెడ్డింగే సిద్ధమైనది, పెళ్లిదాకా చేరుకున్న బంగారు పిల్లగారు బాగున్నారు, భర్తలా మరనున్న బంగారు బావగారు బాగున్నారు, బుగ్గు చుక్క వారవా ముక్కు పుడక వారవా గళ్ళ చొక్క వారవా కళ్ళ జోడు వారవా, హే ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది, గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గోవలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. ఓ సూపర్, మీరు పాడుతుంటే మాకెట్లా జోష్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారు ఒకసారి మన బాడీలో ఎంటర్ అయ్యారంటే పాటలో సూపర్. సో మేము సింగింగ్ టాలెంట్ అనుకున్నాం కానీ మీ దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఒకసారి సింగింగ్, ఈ సాంగ్స్ ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టి మనం పద్యాల దగ్గరికి వచ్చేద్దాం. శ్రీజ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు 4 Sides టీవీ. నా ఇప్పటివరకు పాటల గురించి నా గురించి అడుగుతున్నారు కానీ పద్యాల గురించి మీరు అడగడం చాలా సంతోషంగా ఉంది. నా తెలుగు నుడికారపు సొగసు అంతా పద్యాల్లో అద్భుతంగా అనిపిస్తుంది. నాకు పద్యాలంటే చాలా ఇష్టం. ఎన్ని ట్రెండింగ్ సాంగ్స్ పాడినా, ఎన్ని ఫోక్ నంబర్స్ పాడినా కానీ నాకు పద్యాలు పాడడం అంటే చాలా ఇష్టం. సో నా తెలుగుని గురించి గొప్పగా మీరు ఇప్పుడు చెప్పాలని మీ ఛానల్లో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేండి. సో మీరు సత్య హరిశ్చంద్ర నాటికలో పాడిన తిరమై సంపదలేల పద్యానికి వెంకయ్య నాయుడు లాంటి వారే మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, మీకు అభిమాని అన్నట్టు చెప్పారు కదా. సో దాని గురించి ఒకసారి చెప్పి మీ నోటి నుంచి మళ్ళీ పద్యాలు ఏమైనా వినాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. అంటే మన భారత మాజీ ఉపరాష్ట్రపతి గారు, అప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి గారు 2018-19-20 ఆ టైంలో నేను షికాగోలో ఒక షో కోసం వెళ్ళాను, ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. సడన్గా ఆయన ఎంట్రీ ఇచ్చారు, ఇచ్చి కూర్చొని ఒక నా పద్యాన్ని ప్లే చేశారు స్క్రీన్ మీద. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటిది ఈ పద్యం వచ్చింది అని చెప్తే నాకు అర్థం కాలేదు. సడన్గా ఆయన ఆ పద్యం అయిపోయిన తర్వాత స్టేజ్ పైకి వచ్చి, ఎవరో చూస్తున్నారు కదా, పాడుతా తీగ పిల్లాడు అద్భుతంగా పద్యాలు పాడుతున్నాడు, ఇటువంటి పద్యాలు పిల్లలందరికీ నేర్పించాలి, ఎంత అద్భుతంగా పాడారు చూశారు కదా అనగానే నేను వెళ్ళి నమస్కారం చేసిన వెంటనే, ఈ పిల్లాడు ఇక్కడ వచ్చినా నాకు తెలియదయా, మంచి పద్యం పాడాలి నాకు అని చెప్పాను అనమాట. స్టేజ్ ఎక్కిన పాడిన తర్వాత మళ్ళీ నా యూస్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చిన తర్వాత ఒక 3 days పాటు నన్ను రాష్ట్రపతి భవన్ పిలిపించి అక్కడ 3 రోజుల పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ మంత్రులకి, అందరికీ నా చేత పాటలు పాడి వినిపించారు అన్నమాట. నేను మొత్తం ఆ చట్టసభలు ఏవైతేనో మొత్తం తిరిగాను, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మొత్తం తిరిగాను అనమాట. రాజకీయ నాయకులకి సాధ్యమయ్యేటువంటి ఆ పని ఒక కళాకారుడిగా నేను తిరిగాను. నాకు భలే ఆనందం కలిగింది అనమాట. ఆ ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఫొటోస్ దిగాను, మన ధ్యాన ముద్రలో ఉన్నటువంటి గాంధీజీ గారి ఫోటో దిగాను, పార్లమెంట్ లోపల నెహ్రూ గారి ఫోటోలు స్టాచ్యూలు ఉంటాయి అనమాట, వాటి దగ్గర ఫొటోస్ దిగాను, రాజ్యసభలో, లోక్సభలో అన్ని ఫొటోస్
అవి చట్టసభలు కాబట్టి నేను సోషల్ మీడియాలో ఎక్కడో పోస్ట్ చేయకూడదు, కానీ ఎప్పుడైనా ఆనందంగా చూసుకుంటూ ఉంటాను అనమాట. సో అంత ఇష్టమైనటువంటి పద్యాన్ని అలా ఆలపించడం ద్వారా నాకు మంచి నేమ్ వచ్చింది. పాడుతా తీగలు నేను పద్యం పాడిన తర్వాత కూడా ఈ దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎన్ని పాటలు పాడినా జనాల్లోకి వెళ్ళి ఆడిస్తాను, పాడిస్తాను, అందరి చేత డాన్సులు చేస్తాను, నేను డాన్స్ చేస్తాను, మైకేల్ జాక్సన్ లాగా మెలికలు తిరుగుతూ డాన్స్ చేస్తాను. కానీ ప్రోగ్రామ్ లాస్ట్లో మాత్రం మీ నుంచి ఒక పద్యం కోరుకుంటున్నానండి అని అడుగుతారు అనమాట. అది నాకు భలే మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఏంటంటే నా నుంచి పద్యం అడిగినప్పుడు ఆనందంగా పాడి అనిపిస్తాను అనమాట. దీనికి ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను వచ్చేసి పద్యంలోకి వెళ్తాను. కాలిఫోర్నియా నేను ఒక షో కోసం వెళ్ళినప్పుడు కాలిఫోర్నియా నుంచి బేకర్స్ఫీల్డ్ అని ఒక ఏరియా ఉంటుంది అనమాట కాలిఫోర్నియాలో. చాలా మారుమూల పల్లెటూరు అనమాట అమెరికాలో. అది అక్కడికి ఫ్లైట్ సౌకర్యం లేదు, బస్ సౌకర్యం ఉంటుంది. భీమవరం రాజులు కొంతమంది అక్కడ ఒక 70 మెంబర్స్ ఉన్నారన్నమాట, తెలుగు వాళ్ళే. వాళ్ళు నేను కాలిఫోర్నియా వచ్చినానని తెలిసి వాళ్ళు నన్ను అక్కడికి పిలిచారనమాట. వెళ్ళాను అక్కడికి. ఆ వెళ్ళే క్రమంలో బస్సు ఎక్కి వెళ్ళాలన్నమాట. ఆ బస్ స్టేషన్ దగ్గర ఆగున్నాను. ఒక పూజారి ఒక ఆయన వచ్చేసి వచ్చిన మొహం సైడ్ చూస్తూ ఇలా తేరపారు వచ్చి చూస్తున్నాడు. ప్రవీణ్ కదా బాబు అన్నాడు అనమాట. నాకు ఒకసారి ఆశ్చర్యం కలిగింది. అవునండి మీరు ఇక్కడ అని చెప్పా. అంటే మామూలుగా ఎయిర్పోర్ట్లో ఏమైనా కలిసి ఉంటాం, బస్ స్టేషన్లో కలవడం అనేది అసాధ్యం అసలు. కానీ నాకు అంటే ఒక ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ప్రవీణ్ కదా బాబు అని. అవునండి, ఇప్పుడే నీ పద్యం విన్నానయ్యా నేను, సడన్గా కంటి ముందు కనిపించావు అని చెప్పనగానే అస్సలు మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైందనమాట. నా పద్యం అనేది ఎంతమందికి చేరువైంది దేవుడా అని చెప్పేసి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ పద్యాన్ని ఆ పద్యమే కాదు వేరే పద్యం ఏదైనా పాడతాను. ఓకే, ఇది శ్రీకృష్ణ రాయబారం పద్యము. మామా సత్యవతి పౌత్ర ధాత్ర రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునలా కాపాడమని అసలు బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు పాడుతుంటే? పద్యం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అండి. ఆ గమకాలు పాడడం కూడా చాలా కష్టం. అంటే ఒక ప్రోజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక 2 lines or 3 lines ఉంటుంది. ఆలాపన అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఆలాపన ఎంత ఎక్కువ ఉంటుందో ఈ అబ్బాయి దగ్గర అంత స్టామినా ఉంది, అంత స్టఫ్ ఉంది, వీడి దగ్గర పాడుతున్నాడు అని అంతలా ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ నేను బాగా పండితులకి పామరులకి రీచ్ అయ్యేలాగే కొన్ని పద్యాలు తీసుకొని ఆ పద్యాల దాని యొక్క గొప్పతనం ఎక్కడ పోకుండా చక్కగా మంచి స్పష్టమైనటువంటి దాని ఏమంటారు స్పష్టమైనటువంటి సంభాషణతో కావచ్చు, పాడేటువంటి స్పష్టతతో కావచ్చు చక్కగా అందరికి పాడి వినిపిస్తున్నాను. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో నేను బాగా గమనించింది ఏంటంటే సోషల్ మీడియాలో నా పద్యాలు చాలా బాగా వెళ్తున్నాయి, చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ఎక్కడెక్కడుండే వాళ్ళు కూడా ఆ పద్యాలు టిక్టాక్స్లో వీటిలో బాగా వైరల్ చేస్తున్నారు. చాలా సంతోషం కలిగింది. ట్రెండింగ్ సాంగ్స్ డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు ఇటువంటి సాంగ్స్ వెళ్తూ ఉంటాయి, బాగా ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ టైంలో ఈ ఫాస్ట్ జనరేషన్లో కూడా ఈ పద్యాలు అనేవి వైరల్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. ఈ మధ్యకాలంలో అయితే బాగా అవుతున్నాయి. దానికి నిజంగా ఆ పద్యాలను అంత బాగా వైరల్ చేస్తున్న వాళ్ళకి నిజంగా చాలా 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 థ్యాంక్స్. సో నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఫాస్ట్ జనరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి పద్యాలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అంటారా? చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు అంటే నాకు అది తెలుస్తుంది. ఎప్పుడైనా కూడా ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ వింటేజ్ అయినటువంటి కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మోడర్న్ అవుతుంది. ఐ డింట్ ఎక్స్పెక్ట్ మీరు వచ్చేసి ఇటువంటి చీరలో వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇది బాగా గమనించండి, ఇది వింటేజ్ స్టైల్ ఇది యాక్చువల్గా, అవునా కదా? ఈ వింటేజ్ స్టైల్ ఇప్పుడు మోడర్న్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ పద్యాలు అనేవి కూడా నెక్స్ట్ 10 years ఖచ్చితంగా మోడర్న్ అవుతాయి. అరే ఈ పిల్లోడు అంటే ఈ పద్యాలన్నీ మనం నేర్చుకుంటే చాలా బాగా సక్సెస్ అవుతామని చెప్పేసి చాలామంది ఊహిస్తారు. సో దానికి మీరు వర్కౌట్ చేయాలి కదా, అంటే మీరు నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్ళాలి. నా స్టూడెంట్స్ నేర్పిస్తున్నారండి. నాకు ఆల్ ఓవర్ వరల్డ్ 25 స్టూడెంట్స్ ఉన్నారండి. 25 to 28 స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం US కావచ్చు, UK కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అన్ని ప్లేసెస్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా పాటతో కూడా పద్యాన్ని కూడా నేర్పిస్తున్నాను నేను. వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. అదే కొత్తగా ఉంది ఇది, ఈ రాగాల ఇలా ఏదైనా పద్యం ఒక వినిపిస్తుందంటే ఖచ్చితంగా వాడు అట్రాక్ట్ అవుతున్నాడు.
వాళ్ళకి కూడా ఒక చిన్న టాస్క్ టైప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా ఒక దాని ఏమంటారు, ఒక సింగర్స్ అనే వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని పాడాలి మనం, ఒక ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. అరే అది సింగర్స్కి మాత్రమే ఉంటుంది, అరే మనం ఇటువంటి నేర్చుకుంటే మనలో ఉన్న స్కిల్ ఇంకా డెవలప్ అవుతుందేమో అనే ఒక ఆలోచనతో ఖచ్చితంగా నేర్చుకుంటారు. అటువంటి ఆలోచన రేకెత్తించే విధంగా నేను పద్యాలని జనాల్లోకి ఇలా పెడుతున్నాను అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్, నా తర్వాత జనరేషను, దాని తర్వాత జనరేషన్ ఖచ్చితంగా ఈ పద్యాలకి అడిక్ట్ అవుతారు, ఇవి నేర్చుకుంటారు. ఓకే, సో మళ్ళీ ఇంకొక పద్యం పాడాలి మీరు. డెఫినెట్గా మంచి పద్యాలు పాటించండి అలాగే ఈరోజు. హేగో. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు, ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ, నా పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకుల గావు మెల్లరున్. ఆ ఆ ఆ చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లిగా తిల్చే, నేడు నను దూతగ పంపిరి సందిసేయ, నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో, ఎల్లి రణంబెగూర్చదవో ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా. మీరు పాడుతుంటే అలా చూస్తున్నాం మేమంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు సంగీతం నేర్చుకోలేదన్నారు, సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పారు. మరి ఈ గమకాలు ఎలా సార్? అంటే ప్రాక్టీసే అండి, ప్రాక్టీసే. నేను చాలా డెడికేషన్తో ఉండేవాడిని. నేను ఎంఎస్సి చేశాను కదా, నాది స్పెషల్ కెమిస్ట్రీ. నాది మార్నింగ్ 7కి వెళ్తే కాలేజ్కి, మళ్ళీ ఈవినింగ్ 7కి వచ్చేవాడిని. హాఫ్ అన్ అవర్ 1 వరకు నాకు క్లాసెస్ అయిపోయేవి. క్లాసెస్ అయిపోయిన తర్వాత ల్యాబ్ ఉండేది, 7 వరకు ఉండేది అనమాట. 7కి ఇంటికి వచ్చి 7 కంటే అక్కడ నేను 7కి క్లాస్ అయిపోయేది. బస్ ఎక్కి ఇంటికి వచ్చి దిగల 1 అవర్ అయిపోయింది. 8 o'clock వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి భోన్ చేసి 10 కల్లా పడుకొని మళ్ళీ 3కి లేచేవాడిని. 3కి లేచి 3 to 6 ప్రాక్టీస్ చేసేవాడిని, 3 to 5 ప్రాక్టీస్ చేసేవాడిని. 5 to 6 రెడీ అయ్యి 6 కల్లా బస్ ఎక్కి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. పాట చదువు తప్పించి నా లైఫ్లో మళ్ళీ నేను ఇంకేం చూడదలుచుకోలేదు. ఎందుకంటే చదువుకోవాలి, దాంతోపాటు పాటలో లీనమవ్వాలి, సంగీతంతో హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఇదే నాకు తెలిసింది. అలా ప్రాక్టీస్ చేసామండి. ప్రాక్టీస్ చేసి కొన్ని సందర్భాల్లో మా ఫాదర్ తిట్టేవాడు అనమాట, నువ్వు ఇంత ఇదిగా వాయిస్ని ఇలా చేస్తున్నావు, మాట్లాడడానికి కూడా ఇబ్బంది అవుద్దేమో నీకు అని ఫీల్ అయ్యాడు అనమాట. కానీ నేను అది కూడా లెక్క చేసేవాడిని కదా, ప్రాక్టీస్ చేసేవాడిని. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఈ గమ్మకాలు బాగా పాడాలి, గమ్మకాలు బాగా తిప్పాలి, గొంతుని బాగా ఇలా 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 చేసేవాడు అనమాట ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ అనేది నాకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అప్పుడు నేను చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు స్టేజ్ షోస్లో పాడుతున్నప్పుడు అంత బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇట్లా పాడుతుంటే, మీరు ఇట్లా అవన్నీ చెప్తుంటే, ఇట్లా డీజే ప్లే చేస్తుంటారు కదా, తిప్పి మీరు అవన్నీ పాడుతుంటే నాకు అలానే అనిపిస్తుంది తెలుసు. సో మళ్ళీ మీతోని పద్యాలు పాడించుకునేవి చాలా ఉన్నాయి. మళ్ళీ మనం మ్యూజిక్ సైడ్ వచ్చి, మీకు ఇష్టమైన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అఫ్ కోర్స్ నాకు ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం. తర్వాత ఏఆర్ రెహమాన్ గారు అంటే చాలా ఇష్టం. తర్వాత డిఎస్పి గారు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ దానిలో ఏదైనా ఒక సాంగ్ మీకు
వా, ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అని అనిపించిన సాంగ్. నాకు చాలా ఇళయరాజా గారి పాటలు అంటే చాలా ఇష్టం. అందులో నాకు బాగా నచ్చిన పాట, ఇళయరాజా గారి పాటలు ఇష్టపడిన పడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇళయరాజా గారి పాట నాకు ఇష్టం లేదు అన్నాడంటే వాడు మానవ జాతికి సంబంధించిన అయితే కాదు. అసలు వాడికి మ్యూజిక్ తెలియదేమో అంతే. అనుకోవాలి. అసలు మానవ జాతికి చెందిన వ్యక్తి అయితే కాదు. ఎక్కడో అడవుల్లో ఉండే వ్యక్తి అనమాట. సో ఇళయరాజా గారి పాటలో నాకు బాగా ఇష్టమైన పాట, అరే ఏమైంది అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది తన మనిషిని వెతుకుతూ ఎక్కడొచ్చి వాలింది, కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది, అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది అందాలు ఏవేవో రాగాలు వేసై పూల బాణం కూసే గాలి గంధం, పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం, ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు, మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం గాయాన్నైనా మాన నీవు హృదయాన్నైనా వీడిపోవు, కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు, పిచ్చివాణ్ణి కానీదు ఆహా ఎదుట నీవే ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే, ఎదుట నీవే ఎదలో నా నీవే, కొలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా, చేలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా, లాటుగా అందాలన్నీ సాటుగా ఇస్తావా, ఘాటుగా కౌగిళ్ళిచ్చి మార్చుకోమంటావా, కొలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా, చేలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. అరే వా, అసలు ఎవర్ గ్రీన్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ అందరికి. ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఇప్పుడు రెహమాన్ గారి పాట, అందరినీ దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే, అందరినీ దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే, చిన్నారి మైనా చిన్నదానా చిన్నారి మైనా చిన్నదానా నిగాలో వేశానంటే పడితీరాలెవరైనా, బంగారం అంటే సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే, కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా, అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాళ్ళు కళ్ళ పిల్లదానా. ఇప్పుడు డిఎస్పి, పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ, వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు విన్నాంలే పొయ్యి మీద పాలు వంగినట్టు, పూటకొక్క పండగొచ్చినట్టు ఏదేదో అవుతాందే నీ మీద పట్టు, సంపకే 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 నల్లని రాత్రిని సంపకే సింపకే 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 నల్లని రాత్రిని సింపకే, రంగుతో నింపకే పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు వంటుకున్న తెల్ల కాగితం, పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంటే దారుణం, గన్ను లాంటి కన్నులను జొన్ను లాంటి పిల్ల నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా,
సూపర్. అసలు ఒక మేము ఏదో లైవ్ కాన్సర్ట్లో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాకు ఈ ముగ్గురు డైరెక్టర్స్తో పాటు నాకు చక్రవర్తి గారు ఐడియా ఉంది కదా మీకు, ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. చక్రవర్తి గారు అది ఒకటో నంబరు బస్సు ఎన్టీ రామారావు పాటలను ఆయనే చేశారు. ఆ తెల్ల చీర ఆ కళ్ళ కాటుక ఆరేసుకోబోయి ఆకు చాటు పింద తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ఒళ్ళమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఆ తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి మంచం వేసిందా ఒళ్ళమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా చిలక కొట్టుడు కొడితే చిన్నదానా వలక మారిపోతావే పడుచుదానా చిలక కొట్టుడు కొడితే చిన్నదానా వలక మారిపోతావే పడుచుదానా నాటుదేలిపోయావు నీటుగాడ నాటుదేలిపోయావు నీటుగాడ నీ నాటు సరసం చాలులే పోటుగాడా అది ఒకటో నంబరు బస్సు దాని వ్యవహారం నాకు తెలుసు దాని గొల్లపొడి రూటు అయినా కంకిపాడు దాటు ఆ గొల్లపొడి రూటు అయినా కంకిపాడు దాటు రైట్ అంటే రైటు రయ్యన రైకల పొడి హాల్ట్ అది బస్సు కాదు మిస్సు అబ్బ చూడు దాని కసు బుస్సు అది బస్సు కాదు మిస్సు అబ్బ చూడు దాని కసు బుస్సు. తర్వాత జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపే గరీయసి స్వర్గాదపే గరీయసి. చక్రవర్తి గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని ఈ పాటలను చేశారు చక్రవర్తి గారు. తర్వాత నాకు ఇంకా బాగా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నారంటే అది చక్రి గారు, అది కోటి గారు, రాజ్కోటి గారు. జుమ్మనే తుమ్మెద వేట గుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ జగదేక వీర శూర తరించైనా సరసాల సాగరాలే మధించైనా జుమ్మనే తుమ్మెద వేట గుమ్మనే వలపుల తోట ఆ చక్కిలాల చుక్క చక్కగుందిరా పిక్కలావు చూస్తే తిక్కగుందిరా ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క ఆ రెక్క నుంచి పిక్క దాకా దక్కదేమిరా ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగమ్మ మౌనంగా పుట్టవ గీతిక హోయ్ స్నేహంతో మీటవ మెల్లగా తొలి పొద్దింటి అందాలు ఈనాడు నిద్ర లేచి ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లు అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ తనననననననన అందమా అందుమా అందనంటే అందమా ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిది కాయా కష్టం ఎరగని వాళ్లకు ఖబర్దారు గస్తి హనేనే ముఠా మేస్తిరి హనేనే ముఠా మేస్తిరి హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో
హో ఇరబ్బా హో ఇరబ్బా హో ఇరబ్బా హో. సూపర్, అసలు మామూలుగా లేదు అసలు. చెప్పడానికి నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తమన్ గారి పాటలు కూడా చాలా ఇష్టం. ఓకే, అది కానీ పాడకపోతే నాకు సంపూర్ణంగా అనిపించదు. ఓకే. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. నీ కాళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నేసగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నిట్టుచవటే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సూపర్. అసలు మీరు మ్యూజిక్ డైరెక్టర్కి అందరికి ఒక్కొక్క ఫోల్డర్ పెట్టుకున్నారా ఏంటి Of course మైండ్లో? అండి. నేను షోస్ చేసేటప్పుడు ఎలా చేస్తాను తెలుసా, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక్కొక్క 2 పాటలు తీసుకొని అన్నీ ప్రజెంట్ చేస్తాను షోస్లో. నా షోస్ అందుకే బాగా ఎప్పుడు కూడా హిట్ అవుతాయి, సక్సెస్ అవుతాయి. అసలు ఎలా అంటే, ఏ కళ్ళ జోడు కాలేజీ పాప జోడు, ఎల్ల రెడ్డి గూడ కాడ ఆపి చూడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతుంది, అదే పోతే ఇంకోటి వస్తుంది. అరే పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతుంది, అదే పోతే ఇంకోటి వస్తుంది. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైజారం బోధమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైజారం బోధమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ, గావరబెట్టే గావరబెట్టి గైపోగాకే మైసమ్మ, జర పరేషాన్ చెయ్యకే మైసమ్మ. నేను అట్టంటి టంటాడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బావా. నేను అట్టంటి టంటాడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బావో. ఎన్ని పాడిన తర్వాత జనాలందరి కోసం దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ, దొరకునా ఇటువంటి సేవ. నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ, దొరకునా ఇటువంటి సేవ. ఇంత మంచి పాటలు ఉన్నాయి కదా మనకి. సో ఇప్పుడు మనం ఏదైతే మాస్ సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడుకున్నామో, అందరూ నెక్స్ట్ పిల్లలందరూ ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తారు అని అంటారా? ఖచ్చితంగా. మనం ఏ జానర్కి ఆ జానర్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చికెన్ తిన్నామంటే రేపు రోజు చికెన్ తింటామా? రేపు ఖచ్చితంగా పప్పుకూర ఖచ్చితంగా తింటాం కదా. రోజు చికెన్ తినలేం, రోజు పప్పుకూర అలా కూడా తినలేం. లైఫ్లో వెరైటీ ఉండాలి, దాంతోపాటు వెరైటీ ఆఫ్ సాంగ్స్ నేర్చుకోవాలి, వెరైటీ ఆఫ్ సాంగ్స్ పాడాలి, వెరైటీ ఆఫ్ సాంగ్స్ పాటలకు ప్రజలకు ప్రజెంట్ చేయాలి, పరిచయం చేయాలి. తప్పేం లేదు. చాలామంది చెప్తా ఉంటారు ఆ రోజుల్లో పాటలు బాగున్నాయి, ఈ రోజుల్లో పాటలు సరిగ్గా. అలా ఏం లేదు. ఏ జనరేషన్ తగ్గట్టు ఆ జనరేషన్ ఉంది. మనం 10-20 ఏళ్ల క్రితం అంబాసిడర్ల కార్లో తిరిగే వాళ్ళము, ఇప్పుడు నానో కారు కూడా వచ్చేసింది, ఎలక్ట్రిక్ కారు కూడా వచ్చేసింది. దానికి మనం స్వాగతించాలి. ఒకప్పుడు దాన్ని ఏమంటారు, చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మనం కంప్యూటర్ని ఇంత పెద్ద 200 MB హార్డ్ డిస్క్ వచ్చేసి ఒక రూమ్ అంత ఉండేదంట. ఇప్పుడు 200 MB అంటే మనకి ఎలా ఉందో చూడండి. ఒక 256 GB ఫోన్లో ఉంటుంది మనకి. సో 200 MB ఎక్కడ, 256 GB ఎక్కడ? సరిపోవట్లేదు మరి ఎగ్జాక్ట్లీ అది.
నాలాంటి అయితే అది సరిపోక యూట్యూబ్లో డంప్ చేసుకుంటాడు అనమాట. అంత మీరు చాలా గ్రేట్ సార్. మీరు హార్డ్ డిస్క్ని యూట్యూబ్లో యూజ్ అది ఎగ్జాక్ట్లీ అది చెప్తున్నాను అనమాట. సో మారుతున్నటువంటి ప్రపంచంలో అన్నిటిని స్వాగతించాలి, అన్నిటిని ఎంజాయ్ చేయాలి, ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలి, ట్రెండ్ని ఇష్టపడాలి. దాంతోపాటు మన మూలాల్ని మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎటువంటి లైఫ్ స్టైల్ నుంచి వచ్చామో. ఇప్పుడు సపోజ్ నేను ఇన్ని రాకింగ్ నెంబర్స్ పాడతాను, స్టేజ్ పైన డాన్సులు చేస్తాను, ఓర్రమా సాంగ్స్ కూడా పాడతాను నేను. కానీ నా మూలాలు పద్యం అనేది నాకు చాలా ఇష్టం. తెలుగు భాష అంటే చాలా ఇష్టం నాకు. ఖచ్చితంగా ఆ పద్యాన్ని ఆలపిస్తాను ఖచ్చితంగా. దేశభక్తి నాకు చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఇష్టపడతాను. దేశభక్తి గురించి ఏదైనా పాట పాడాలంటే ఖచ్చితంగా నా ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఒక దేశభక్తి గీతం పెట్టుకుంటాను అనమాట. నేను జనని జన్మభూమిష్ట కావచ్చు, పుణ్యభూమి నా దేశం కావచ్చు, ఇటువంటి పాటలు పాడతాను. మరి ఒకసారి మళ్ళీ పద్యం కావాలా? పాడతాను. సో ఇలాగా అన్ని రకాల పాటలని ఎంజాయ్ చేయాలి, అన్ని రకాల పాటలని ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. సో మీరు పద్యం అడిగారు కదా, ఎస్ పాడతాం. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురి మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వారవనితా జనత ఘనతాపహార సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటంజుమీ. ఇది ఈ పద్యం పాడిన తర్వాత బాలకృష్ణ గారు ఖతార్లో ఎన్టీఆర్ గారి 100వ జయంతి వేడుకలు ఖతార్లో చేసినప్పుడు ఈ పద్యం వెళ్ళాను. స్టేజ్ పైన శ్రీతుమర నారనాథామృతం పాడిన తర్వాత బాలకృష్ణ గారు పైకి చప్పట్లు కొట్టారు. కిందకి వెళ్ళిపోయి సార్ మిమ్మల్ని చూస్తుంటే మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటులు మీరు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎప్పుడో ఒక పద్యం గుర్తొస్తుంది సార్ అని చెప్పేసి ఆయన ముందు పాడాను. పద్యం అందుకునో లేదో ఒక ఉదుడు నా బాలకృష్ణ గారు అలా పైకి లేచారు. మీకు కావాలంటే ఆ వీడియో కూడా పంపిస్తాను, యూ కెన్ పోస్ట్ ఇన్ యువర్ ఛానల్. ఈ ఇంటర్వ్యూలో మీరు పోస్ట్ చేయొచ్చు. అలా ఒక ఉదుడు అలా పైకి లేచి నాతో పాటు ఆయన గొంతు కలిపి పాడారనమాట. కలిపి నన్ను ఆలింగనం ఇలా చేసుకున్నారు. చాలామంది బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి భయపడతారు. అటువంటిది నాకు అదృష్టం దొరికింది. బాలకృష్ణ గారి దగ్గరకు తీసుకొని చాలా బాగా పాడామని చెప్పేసి దగ్గరకు తీసుకొని పాడారు అనమాట. ఆ రోజు నా డ్రెస్ స్టైల్ చూసి మరి తెలుగు జాతికి దగ్గరైనటువంటి పద్యాలు పాడుతున్నారు, వేషధార కూడా చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్ అని చెప్పాను అనమాట. సపరేట్ నేను రూమ్లో ఉన్నప్పుడు వేరే నెంబర్ నుంచి నాకు ఫోన్ చేశారు, ప్రవీణ్ నేను ఇలా జగదేక వీరుని కథలో శివశంకరి సాంగ్ పాడాలనుకుంటున్నాను, ఆ సాంగ్ నీట్గా నాకు రాసుకొని రావాలి మీరు అని చెప్పన్నారు. సార్ అలాగే సార్ తప్పకుండా అండి, పెద్ద అక్షరాలు రాయమ్మ కొంచెం నేను బాగా చూడాలి అన్నారు. సార్ తప్పకుండా సార్ అని చెప్పన్నారు. గ్రేట్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. కళాకారులను అద్భుతంగా గౌరవిస్తారు. ఆయన వంశమే కళాకారులను అద్భుతంగా గౌరవిస్తుందండి. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. ఆయన పాడిన తర్వాత ఆయన దగ్గరకు తీసి ఆలింగనం చేసుకొని నేను నెక్స్ట్ మేము వచ్చేసి మామూలుగా దీనికి వెళ్ళాను అనమాట. మామూలుగా మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళాను అనమాట. అక్కడ కూడా నన్ను గుర్తు చేసుకున్నారనమాట. స్టేజ్ పైన చక్కగా పద్యాలు పాడారు అతడు అబ్బాయి, చక్కగా ఎంత బాగా పాడాడు పద్యాలు అని చెప్పేసి నన్ను ఆలింగనం చేసుకున్నాడు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. సార్ మీరు చూసిన లెజెండరీ సింగర్స్కి ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ సింగర్స్కి కనిపిస్తున్న వ్యత్యాసం ఏంటి? అలా ఏం లేదు, అంటే వ్యత్యాసం అంటూ నేనేం గమనించలేదు. అప్పటికన్నా ఇప్పుడు టెక్నికాలిటీస్ బాగా పెరిగాయి. టెక్నికల్గా సింగర్స్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయ్యారు. అప్పుడు కూడా అంత టెక్నికల్గా ఆలోచించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్లో సింగర్స్ అందరూ కూడా చాలా ఇంకా ఎక్కువ టెక్నికల్గా బాగా టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నారు. సింగింగ్ మీద మంచి ఇష్టమే చూపిస్తున్నారు. ఎవరో చాలా తక్కువ మంది ఏంటంటే ఒక సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలి, లేకపోతే అంటే ఈజీగా తీసుకున్నటువంటి చాలా తక్కువ మంది సింగర్స్ని చూసాను. కానీ మోస్ట్ ఆఫ్ ది సింగర్స్ 60% to 70% సింగర్స్ చాలా డెడికేషన్తో ఉంటున్నారు. మంచి మంచి పాటలు పాడాలి, మ్యాషప్స్ చేయాలి, జనాల్లోకి మన పాటలు బాగా వినిపించాలని ఒక కొత్త పైసలు లేకపోయినా పర్లేదు మన యొక్క ప్రతిభ జనాలకు తెలియాలి అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సింగర్స్ చాలా బాగా చూస్తున్నాను. అప్పుడున్న సింగర్స్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడున్న సింగర్స్ అయితే మంచిగా వెళ్తున్నారు.
సో సింగింగ్కి సంబంధించి మీ గోల్స్ ఏంటి? మీరు చెప్పారు పద్యాలు నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్ళాలి, వాటిని అలానే కాపాడాలి అని. అది కాకుండా మీ గోల్స్ ఇంకేమన్నా? నా గోల్స్ అంటే ఇప్పటివరకు అది చెప్పాను కదండి, నేను పాడుతా తీగోలు నా పాటని బాలు గారికి వినిపించాలి, ఇది ఒక్కటే కోరుకున్నాను. నేను పాడుతా తీగ విన్ అవ్వడము, తర్వాత దేశ విదేశాల్లో నా పాట వినిపించడము, ఇదంతా కూడా నాకు అమ్మవారు ఇచ్చినటువంటి బోనస్. కానీ ఎక్కడా కూడా ఆ దీక్షని, ఆ కసిని ఎక్కడ కూడా వదలకుండా నేను పాటల్లో ప్రాక్టీస్ చేస్తుంటూ ఉంటాను. ఎప్పుడు కొత్త పాటలు నేర్చుకుంటూ ఉంటాను, ట్రెండింగ్ సాంగ్స్ నేర్చుకుంటూ ఉంటాను. నేను అనుకున్నటువంటి దేశాలన్నీ తిరిగాను, ఇంకా తిరగాల్సిన దేశాలు చాలా ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేశారు ఇప్పుడు? వెళ్ళాను, దాదాపు ఒక 30+ వరకు వెళ్ళాను. ఓకే, ఒక 40+ టైమ్స్ యూఎస్ వెళ్ళాను నేను. నా ఫస్ట్ ఎవ్రీ ఇయర్ మీకు యూఎస్ ట్రిప్ అనేది క్యాజువల్ ట్రిప్ టైప్ అంతే. అంటే ఒక్కొక్క టైంలో యూఎస్ దాదాపు ఒక 6-7 టైమ్స్ వెళ్ళాను నేను. ఒక 1 ఇయర్లో ఒక 6-7 టైమ్స్ వెళ్ళాను అనమాట. అది నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను అసలు. ఎప్పుడైనా యూఎస్ వెళ్తున్నట్టు సోషల్ మీడియా పోస్ట్ చేశానంటే చాలు, నా ఫ్రెండ్స్ అందరికి, అరే నువ్వేంద్ర విజయవాడ అన్నట్టు పోతున్నావు, సికింద్రాబాద్ హైదరాబాద్ అన్నట్టు పోతున్నావు అని చెప్పి అనేవాళ్ళు అనమాట. ఇదంతా భగవంతుడు అనుగ్రహం, అంతా భగవంతుడు ఇచ్చేటువంటి, భగవంతుడు నేను సంగీతాన్ని నమ్ముకున్నందుకు భగవంతుడు నాకు పెట్టినటువంటి భిక్ష. నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతాను. ఇందులో నా గొప్పతనం అంటే ఏమీ లేదు, కాకపోతే నాకు ఆ టాలెంట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎప్పుడు నేను ముందుకు తీసుకెళ్ళాలని ఒక తాపత్రయంతో ఉంటాను. కాబట్టి ఆ భగవంతుడు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నన్ను అభిమానించేటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, నన్ను బ్లెస్సింగ్స్ ఇచ్చేటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, అందరి సహకారం వల్లే నాకు ముందుకెళ్తున్నాను. నాకు గోల్స్ అంటే ఇంకంతే నా లైఫ్లో. మ్యూజికల్గా నేను ఒక 72 ఫిల్మ్స్లో అయితే పాడాను. నాకైతే ఇంకా బెస్ట్ బ్రేక్ అంటే ఇంకా ఏం రాలేదు. నాకు సినిమాల్లో బ్రేక్ అంటూ ఏం పెద్దగా రాలేదు, కానీ పాడాను, 70 ఫిల్మ్స్లో పాడాను. కాకపోతే నా ఇండిపెండెంట్ ఆల్బమ్స్లో నాకు మంచి బ్రేకే వచ్చింది, అందరూ బాగా చూస్తున్నారు. సినిమాలో ఇంకా బెస్ట్ బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అటువంటి బ్రేక్ వచ్చినప్పుడు ఇంకా ఆనందపడతాను. రాకపోయినా పర్లేదు. ఇప్పుడు గూగుల్లో నా గురించి సెర్చ్ కానీ చేశారంటే అద్భుతంగా నా వికీపీడియా మొత్తం కనిపిస్తుంది అనమాట. నేను నా గూగుల్లో సెర్చ్ చేసే విధంగా నేను కనపడే విధంగా నేను అయ్యాను అంటే నిజంగా అది ఎక్కడి నుంచో వచ్చిన పిల్లోడిని, నా గురించి అలా తెలుస్తుంది అంటే, సెర్చ్ చేస్తే తెలుస్తుంది అంటే నిజంగా గొప్ప విషయం కదా. అది అంతవరకు నేను ఆనందపడాలా, అంతేగాని మరీ అత్యాశ ఎప్పుడు ఉండకూడదు మనిషికి. సో అదొకటి. అండ్ ఇండిపెండెంట్ ఆల్బమ్స్ బాగా చేయాలి, నాకు చాలా ఇష్టం. మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం నాకు. ఆయనలాగా డాన్స్ చేస్తూ కొన్ని వీడియోస్ చేయాలని నా కోరిక. ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేస్తూ ఉంటాను నేను. మీరు డాన్స్ కూడా బాగా చేస్తాను. డాన్స్ నేర్చుకున్నారా? మైకేల్ జాక్సన్ చూసి నేర్చుకోవడమే. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. బాలు గారిని చూసి నేర్చుకోవడం, డాన్స్ మైకేల్ జాక్సన్ చూసి అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి ఇష్టం నాకు. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి అనమాట. ఆయన పాటలకి మైకేల్ జాక్సన్ స్టెప్పులు యాడ్ చేసి మూన్ వాక్ చేస్తుంటే కొంతమంది అయితే చూసి ఆశ్చర్యపోయాడు, అరే ఇదేంద్రా పవన్ కళ్యాణ్ పాటలకి మైకేల్ జాక్సన్ స్టెప్పులు ఏంట్రా అనుకునేవాళ్ళు అనమాట. కానీ ఆ ట్రెండ్ పరిచయం చేశాను నేను. మామూలుగా నా వీడియోస్ చూడండి కావాలంటే, మైకేల్ జాక్సన్ లాగా స్టెప్పులు ఇస్తూ, అరే ఇది డాన్స్ మైకేల్ జాక్సన్లా ఉంది, పాటలేమో పవన్ కళ్యాణ్ పాటలు, నీ చుర చూపులే పంజా అని చెప్పేసి ఇలా మూన్ వాక్ చేయడం భలే అనిపించేది అనమాట. అది సరదాగా ఉండేది. ఆ జనాలు కూడా బాగా దాన్ని యాక్సెప్ట్ చేశారు అనమాట. సో అలాగా మీరు ఏదైనా స్టేజ్ షోస్ చేసేప్పుడు కూడా వాళ్ళు చూసి నువ్వు సింగరా డాన్సరా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారేమో. ఎగ్జాక్ట్లీ నాకు అలాగే మంచి పేరు వచ్చింది. నేను ఒకటి చూపిస్తాను మీకు. నాకు ఒక బిరుదు కూడా వచ్చింది. ఆ బిరుదు మీరు చదివితే బాగుంటుందని కోరుకుంటున్నాను. చూపిస్తాను మీకు. నాకు ఒక బిరుదు ఇచ్చారు, ఇది ఒక చదవండి ఒకసారి. బాలు గీతాంజలి పాడుతా తీయగా మరియు సూపర్ సింగర్ కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధగాంచిన ఆంధ్ర మైకేల్ జాక్సన్ అది ప్రవీణ్ కొప్పుల గారు. సో మైకేల్ జాక్సన్, ఆంధ్ర మైకేల్ జాక్సన్. నైస్. అలా మైకేల్ జాక్సన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నందుకు చూసి జనాలు నన్ను ఇలా ఒక సంస్థ వాళ్ళు ఇలా నాకు బిరుదు ఇచ్చారనమాట. సో అలాగా నా గోల్స్ అంటే అవే ఉన్నాయి. ఇంకా మంచి ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేయాలి, సినిమాల్లో మంచిగా పాటలు పాడాలి, స్టేజ్ షోస్ బాగా చేయాలి, ఇంకా విపరీతంగా చేయాలి, ఎంత ఎక్స్ప్లోర్ చేయాలి. అది నేను స్టేజ్ పైకి వెళ్ళాను అంటే మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ నేను స్టేజ్ పైన ఉంటాను, మిగిలిన 2.5 hours నేను జనాల్లోనే ఉంటాను. వాళ్ళ చేత డాన్సులు చేయించి, పాటలు పాడించి, అరిచి, కేకులు, గోలలు అలా ఉంటుంది అనమాట. నేను అంత ఇదిగా నేను ఎంజాయ్ చేస్తాను, జనాల్ని అంత ఎంజాయ్ చేసేలా చేస్తాను. అందుకనే ఒకసారి పిలిచిన వాళ్ళు మళ్ళీ పిలవాలంటే ఆలోచిస్తారు, ఇంక వేరే వాళ్ళని పిలుద్దాం అని అనుకుంటారు. కానీ నన్ను ప్రవీణ్కి కాల్ చేద్దాం ఆయన్ని కానీ పిలిచామంటే ప్రోగ్రామ్ మొత్తం సెట్ చేస్తాడు రా అనుకునే స్థాయిలో షోస్ చేస్తున్నాను.
సింగింగ్, డాన్సింగ్, ఇంకేంటి హోస్టింగ్ కూడా చేసేయండి మీరే షోస్కి. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. యాంకర్స్ ఉంటేనే మాకు కూడా ఆనందం, మాకు కూడా అందం. ఓకే సార్, బాలు సార్ వెళ్ళిపోయే ముందు మీతో మాట్లాడిన మాటలు కానీ, అంటే మీరే చెప్పారు నేను అభిమానిని కాను భక్తుని అని చెప్పి, సో వాళ్ళు వెళ్ళిపోయే ముందు మీతో ఏమైనా మాట్లాడిన మాటలు కానీ, మీరు కలిసిన సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఒక ప్రోగ్రాంలో బాలు గారిని ఫైనల్గా అదే కలిసాను నేను లాస్ట్ టైం 2020 ఫిబ్రవరిలో కలిసాను. అదే లాస్ట్ టైంతో కలవడం. ఇంకా ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో, సామాజిక వర్గం ఉన్న ప్రోగ్రాంలో. తర్వాత నా ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేస్తున్నాను సార్, మీకు పంపిస్తున్నాను చూడండి అని ఒకసారి పంపించాను ఆయనకి. పంపిస్తే నాతో చివరిగా మీకు ఇప్పుడు ఆడియో ఒకటి వినిపిస్తాను మీకు. ఓకే. అది మాట్లాడినటువంటి ఒక 10 డేస్కి ఆయన స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు అయిపోయాడు మనిషి. అంటే ఇంకా మాకు సంబంధాలు తెగిపోయాయి, అంటే మా లాంటి సింగర్స్కి ఆయనకి సంబంధాలు తెగిపోయాయి అన్నమాట. అది వినిపిస్తాను, లాస్ట్ వర్డ్. గురుగారు, ఇలా నేను ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేస్తున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఒకసారి వింటారా మీరు అని చెప్పి పంపిస్తే ఆయన పలికిన లాస్ట్ మాటలు. ప్రవీణ్, మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను. ఏమనుకోవద్దు, ఏదో పనుల తొందర వల్ల, ప్రయాణాల వల్ల. తాపీగా వినాలి, నిశ్శబ్దంగా వాతావరణం ఉన్నప్పుడు వినాలని ఇప్పుడే విన్నాను. ఎంత బాగా పాడావయ్యా, చాలా చాలా బాగా పాడావు. చాలా మంచి భవిష్యత్తు ఉంది. అది కాస్త ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. చాలా బాగా పాడుతున్నావు. చాలా సంతోషం ఇస్తుంది నాకు, చాలా సంతోషం. అన్ని లక్షణాలు, ముందు భావం చాలా బాగుంది నువ్వు పాడుతున్నప్పుడు, అది చాలా ముఖ్యం. శృతి, ఉచ్చారణ, లయ ఇవన్నీ ఉన్నాయి. అక్కడే తేడా. మిగతా వాళ్ళకు ఒక పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తేడా ఏమిటి అంటే భావ ప్రకటన. అది చాలా బాగా ఉంది నీలో. మంచి గాత్రం. భగవంతుడు అతి త్వరలో నీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి దారిని చూపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు చేతనైంది, నేను చేసిన తర్వాత నీకు చెప్తాను. శుభం. గాడ్ బ్లెస్ యూ. లాస్ట్గా బాలుగారు నాతో మాట్లాడిన మాటలు తలుచుకుంటేనే ఒక తెలియని భావోద్వేగానికి లోనవుతున్నాను. అంటే నా అదృష్టం ఏంటంటే మళ్ళీ బాలుగారికి దగ్గరగా నేను పాడగలిగాను. ఆయన ముందు పాడేటువంటి ఒక అవకాశాన్ని అమ్మవారు కలిగించింది నాకు. చనిపోయిన తర్వాత కూడా కరోనా టైము, అసలు వెళ్ళాలంటే అసలు కుదరలేదు అసలు. ఈవెన్ అన్ని ట్రాన్స్పోర్ట్ కూడా అన్నీ ఆపేస్తున్నారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. టీవీలో చూసి బాధపడ్డాము. అంటే మాతో పాటు తిరిగి ఆయనతో పాటు మేము కలిసి ఎలా అంటే ఇంకా ఒకనొక ప్రోగ్రాంలో మేమందరం ఆయనతో కలిసి డాన్సులు కూడా చేసామన్నమాట. అంత మాలాంటి చిన్నపిల్లలతో కలిసిపోయిన మహానుభావుడు సడన్గా మా నుంచి దూరం అయిపోయే లోపల ఇంకా తట్టుకోలేకపోయాం. అది చూస్తున్నాము. అంత గొప్పగా పాడినటువంటి వ్యక్తి నిర్జీవంగా అలా పడిపోయి ఆయన యొక్క అన్ని లాస్ట్ రైట్స్ అవన్నీ జరుగుతున్నప్పుడు చూడలేకపోయాం అనమాట. సరే, ఇంకా ఇలా కాదు, కనీసం ఇప్పుడన్నా వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్ళి ఒక వీడియో చేశాను. ఆయనకు సంబంధించినటువంటి ఆయన సమాధి అంతా కూడా వీడియో చేసి అక్కడికి వెళ్ళి ఆయన్ని ధ్యానిస్తూ ఆయన గురించి పాటలు పాడుతూ ఒక వీడియో మొత్తం చేశాను. ఒక 10 minutes వీడియో. అది ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూశారు. దాదాపు ఒక 10 million వ్యూస్ దాకా వెళ్ళింది అనమాట. అది చాలామంది, ఎక్కడో ఒక నైజీరియన్ బాలుగారి అభిమాని, నైజీరియన్ అతను కూడా నాకు మెయిల్ చేశాడనమాట. చూడలేకపోయాము ఆయన సిమెట్రీని, కానీ మీరు చూపించారు మాకు, చాలా సంతోషం అని చెప్పేసి. సో నా లైఫ్ను మార్చింది బాలసుబ్రహ్మణ్యం గారు. నేను బ్రతికినంతకాలం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. ఈరోజు ఒక మీడియా వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే నా కృషితో పాటు బాలుగారు నాకు నచ్చిన గొప్ప వరం అంతే. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎప్పుడు ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తున్నా కానీ ఎలా ఉంది నీ ప్రాక్టీస్, ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా వస్తున్నాయి, బాగా వస్తున్నాయా అని చక్కగా నన్ను అడుగుతూ ఉండేవాడు అనమాట. బాలుగారిని చూడడం కోసం వచ్చేసి నేను నెల్లూరులో టౌన్ హాల్ అని ఒక ప్లేస్ ఉంటే వెళ్తే ఆ ఊచలు పట్టుకుని ఇలా చూసేవాళ్ళం దూరం నుంచి. ఇప్పటికే ఆయన కార్ నెంబర్ గుర్తుంది నాకు, TN01H700 బ్లాక్ బెంచ్ కార్.
ఆ ఊసలు పట్టుకుని ఇలా చూసామని అనమాట. దగ్గరికి రానిచ్చేవాళ్ళుగా, దూరంగా నెట్టేసేవాళ్ళు. ఒకనొక టైంలో నెల్లూరులో కస్తూర్బా కళాక్షేత్రం ఒక ఆడిటోరియం ఉంటే పాడుతో తీగ ప్రోగ్రామ్ జరుగుతుంటే పాసెస్ తీసుకున్నాం, మేము వెళ్ళాము. ఆయన కలుద్దామని ఆయన రూమ్ దగ్గరికి వెళ్తే దూరంగా నెట్టేశారు నన్ను. వెళ్ళరా అని నెట్టేశారు. ఎందుకు ఎవరండి మీరు, ఇక్కడ దగ్గరకు వస్తారేంటి, దూరంగా వెళ్ళండి అని చెప్పి అన్నారు. ఆ రోజు నిజంగా చాలా బాధ కలిగింది. చూడలేకపోయాను గురువుగారు మిమ్మల్ని దగ్గర. ఎయిట్ చేసిన ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్తే మా అమ్మ ఒక మాట అన్నారు అనమాట. ఈరోజు ఇలా నెట్టేశారు కదా, 1 year తర్వాత అదే స్టేజ్ పైన నువ్వు గెస్ట్గా వెళ్తావు అన్నారు. నిజంగా మా అమ్మ ఆశీర్వాదం ఏంటో కానీ నాకు 1 year కరెక్ట్గా అది అయిపోయిన తర్వాత 1 year పాడుతో తీగ విన్ అవ్వడం, అదే స్టేజ్ పైకి బాలుగారు నన్ను గెస్ట్గా ఆహ్వానించాడు. ఆయన నేను చాలా గర్వపడుతున్నాను ఈ అబ్బాయిని చూసి. నాతో పాటు దేశ విదేశాల్లో తిరిగి ప్రోగ్రామ్ చేస్తున్నాడు, పాడుతో తీగ విన్నర్ అయిన అబ్బాయి. అప్పుడు నేను గుండు కొట్టించుకున్నాను, తలనీలాలు ఇచ్చాను అనమాట స్వామివారికి. ఇస్తే పాడుతో తీగ విన్ అయితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నావా అని అడిగారు అనమాట. అవును సార్, నాకు చిన్నప్పటి నుంచి స్వామివారు అంటే చాలా ఇష్టము, నా లైఫ్ స్టార్ట్ అయింది ఆయనతోటి. సో పాడుతా మీ ముందు, ఆయన పెద్ద స్వామివారు అయితే మీరు నాకు చిన్న స్వామివారు అండి, మీ ముందు పాడాను అందుకని నేను తలనీలాలు ఇచ్చుకున్నానండి అక్కడ. అంటే నిన్ను చూస్తుంటే గర్వపడుతున్నాను నేను అని చెప్పి ఆ రోజు ఆ సందర్భాన్ని కూడా స్టేజ్ పైన షేర్ చేసుకున్నాను. నేను కరెక్ట్గా 1 year బ్యాక్ నేను మిమ్మల్ని చూడడానికి వస్తాను, నన్ను నెట్టేశారండి, ఇప్పుడు మీరు నన్ను గెస్ట్గా స్టేజ్ పైకి పిలిచారు, ఇది నా లైఫ్లో ఒక గొప్ప విజయమే, నా లైఫ్లో మర్చిపోలేనటువంటి గొప్ప విజయం సార్, ఇది నా లక్ష్యాన్ని, నా గోల్ నేను రీచ్ అయ్యాను సార్ ఈరోజు అని చెప్తే ఆయన నీకు ఇష్టమైన పాట పాడు, ఏదైనా పాట పాడు అంటే నాకు ఇష్టమైన పాట ఇది సార్, ఇక్కడ మిమ్మల్ని ఊహించుకొని పాడుతున్నాను అని చెప్పేసి, నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా, కాదంటే నీ మీదొట్టుగా. ఇలా పాడితే చాలా ఆనందపడ్డాడు అనమాట ఆయన. థ్యాంక్స్ రా అన్నాడు. లవ్ యూ సార్ అని చెప్పాను, అందరి ముందు చెప్పాను. ఐ లవ్ యూ సార్, మీరంటే పిచ్చి నాకు, ఐ లవ్ యూ సార్, బ్రతికున్నంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, నా 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 జీవితానికి ఒక స్ఫూర్తిని ఇచ్చిన స్ఫూర్తి ప్రదాత మీరు చెప్పాను. ఇంకెక్కువ చెప్పానంటే ఏడ్ చేస్తాను నేను, బట్ అది ఓకే. సో నెక్స్ట్ జనరేషన్స్కి కానీ లేకపోతే అప్కమింగ్ సింగర్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేనేం సలహాలు ఇవ్వగలనండి, సలహాలు ఇచ్చే పొజిషన్ ఏం లేదు, కానీ ఒకటైతే చెప్పగలను, ఎవరైనా కానీ ఈ మ్యూజిక్ ఫీల్డ్లో రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక నిబద్ధతతో రండి. పాపులర్ అవ్వాలని మాత్రం రావద్దు దయచేసి. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసి అవి పాపులర్ అవ్వాలని, ఫేస్బుక్లో రీల్స్ చేసి అవి పాపులర్ అవ్వాలని, యూట్యూబ్లో షార్ట్స్ చేసి అవి పాపులర్ అవ్వాలని, అటువంటి సరదా వాటి కోసం అయితే రాకండి. అవి మహా అంటే ఒక 6 నెలలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్, ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి అనేలాగా. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. అది వచ్చినా కానీ ఒక 6 నెలల కంటే ఎక్కువ నిలబడదు. 6 నెలల తర్వాత మనం ఇదే మైండ్ సెట్లో ఉంటాం అనమాట. మనల్ని వచ్చేసి మన మీద పూలు చల్లి ఉంటారు, తీసుకొచ్చి సోషల్ మీడియా స్టార్ అని చెప్పి పరిచయం చేస్తారు, ఇదే ఊపులో ఉంటాం మనం. 6 నెలల తర్వాత మనకన్నా బెటర్గా ఉండేవాడు ఎవరో కూడా వచ్చేస్తారు, అప్పుడు మనం కనుమరుగైపోతాం. అప్పుడు కూడా మనం ఇదే బాధలో ఉంటాం అనమాట. ఎదురు వాళ్ళు మనల్ని గుర్తించకుండా లైట్ తీసుకుంటారు అనమాట, అప్పుడు బాధపడతాం అనమాట. సో ఇటువంటి వాటికన్నిటికి లోను కాకుండా రియాలిటీలో బ్రతకండి, కష్టపడుతూ వెళ్ళండి. లేట్ అయినా కూడా కష్టపడుతూ సాధించుకున్నదే కలకాలం ఉంటుంది. కష్టపడుతూ సాధించుకుందే కలకాలం ఉంటుంది. 14 ఏళ్ళు పట్టింది, 14 ఏళ్ళ నుంచి నేను సస్టైన్ అవుతూనే వస్తున్నాను. ఇప్పుడు నా పద్యాలు కావచ్చు, నేను 14 ఏళ్ళ నుంచి సాధన చేస్తున్న పద్యాలు ఏమో ఇప్పుడు జనాదరణ పొందుతున్నాయి. అంటే కష్టపడుతూ వచ్చినాయి ఎప్పటికీ నిలబడతాయి. ఓవర్ నైట్ స్టార్డమ్ అనేది ఎప్పటికీ నిలబడదు. అది మహా అంటే గట్టిగా ఒక 6 నెలలు మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను చాలామంది ఆర్టిస్టులను చూస్తున్నాను, బోల్డ్ మంది ఆర్టిస్టులను చూస్తున్నాను సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి. ఒకనొక టైంలో నేను ఒక ప్రోగ్రామ్ కోసం ఆర్గనైజింగ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ కోసం కాల్ చేసినప్పుడు, ఇంత ఇస్తే వస్తాను లేకపోతే రాను, మరి చూసుకోండి. ఇంకా నాకు నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫ్లైట్ టికెట్లు ఇవ్వాలి అన్నంత ఇదిగా డిమాండ్ చేసినటువంటి వ్యక్తులు కరెక్ట్గా 6 నెలల తర్వాత, సార్ ఏదైనా ఆపర్చునిటీ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్, మేము కూడా వస్తాం సార్, ప్లీజ్ సార్,
పాతయన్ని మనసులో పెట్టుకోకండి సార్ అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. సో నేను వాళ్ళని ఎద్దేవా చేయడం లేదు, వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడడం లేదు. రియాలిటీని గుర్తుపెట్టుకోండి, రియాలిటీని తెలుసుకోండి. ఏది కూడా త్వరగా వచ్చింది ఏదైనా త్వరగా వెళ్ళిపోతుంది, స్టాండర్డ్గా వచ్చింది స్టాండర్డ్గా నిలబడుద్ది అనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే, రియాలిటీ తెలుసుకుంటే మనం ఈరోజు బిర్యానీ తింటున్నామంటే రేపని రోజు మనం పచ్చడి వేసుకుని అన్నం తినాల్సిన రోజు వస్తుంది, దాన్ని కూడా సిద్ధపడి ఉండాలి. మనం రోజు బిర్యానీ దొరకదంటే కుదరదు అనమాట. సో ఆ రియాలిటీని దగ్గర పెట్టుకుంటే ఏదైనా బాగవుద్ది, ఏదైనా మంచిగా ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చి పాటలు పాడాలన్న సింగర్స్ కూడా నిబద్ధతతో సిన్సియర్గా ఉండాలి, సిన్సియారిటీతో ప్రాక్టీస్ చేయాలి, పాడాలి అనుకొని మాత్రమే రండి. అంత ఈజీ ఏం కాదు, ఇక్కడ వచ్చి సస్టైన్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు. సో మీరు చెప్తుంటే నాకు ఒక లైన్ గుర్తొచ్చింది, చెప్పండి. రోడ్ టు సక్సెస్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ట్రూ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏదైనా రియాలిటీ మీరు చూడండి, చాలా త్వరగా వచ్చింది త్వరగానే వెళ్ళిపోద్ది. కష్టపడుతూ నిదానంగా మనం ఒక్కొక్క మెట్టు పేర్చుకుందే మనకు తెలిసేలా చేస్తుంది అనమాట. అరే మనం గతంలో చాలా కష్టాలు బాధలు పడ్డాం కదా, ఇప్పుడు మనం దేన్ని ఓవర్లుక్ చేయకూడదు, జాగ్రత్తగా లైఫ్ని ముందు తీసుకెళ్ళాలని ఒక జాగ్రత్త అనేది మనకు ఉంటుంది. ఏం కాదు చేద్దాం అనుకున్నామంటే కష్టం, ఎప్పటికైనా కానీ మనకి ఇబ్బందులు తప్పవు అనమాట. ఓకే, సో ఠాగూర్ మూవీలో నేను సైతం సాంగ్ మీకెంత ఫేవరెటో మాకు కూడా అంతే ఫేవరెట్. ఇక ఫైనల్స్లో కూడా అదే పాడాను. యా, సో ఇప్పుడు కూడా మళ్ళీ మా కోసం పాడాలి. తప్పకుండా, షూర్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసనచక ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా, మన్యవీరుడు రామరాజు ధనుష్టంకానానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. సూపర్. కానీ మీరు ఈ సాంగ్ పాడిన తర్వాత నాకు ఒక చిన్న క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. మీరు పాడిన అన్ని సాంగ్స్లో, మీరు ప్రాక్టీస్ చేసిన అన్ని సాంగ్స్లో మీకు మోస్ట్ ఇది టిపికల్ ఉంది సాంగ్, చాలా కష్టంగా ఉంది సాంగ్ అనిపించినది ఏంటి? ఒక సాంగ్ ఉంది, సనిద నిద మద మగ మగ సదయ్య చూడవే గాడిద, నిద మదయ చూడవే గాడిద, పరువు కోసమని నిదురమానుకొని వెదకి వెదకి వేసారినాను, సనిద నిద మద మగ మగ సదయ్య చూడవే గాడిద, నిద మదయ చూడవే గాడిద, డిద్ద దా ఆహా ఎంతటి తీయని గానం, కోకిలకెక్కడిదింతటి జ్ఞానం, ఆహా ఎంతటి తీయని గానం, కోకిలకెక్కడిదింతటి జ్ఞానం, ఆహా ఆహా ఎంతటి తీయని గానం, కోకిలకెక్కడిదింతటి జ్ఞానం, సింహము కన్నా నీవే నయము, నిన్ను చూసిన కలుగదు భయము, వసుదేవుడు కొలిచిన గార్ధవదేవా,
బిరబిర దొరికిన కొడతా కొబ్బరికాయ, కొడతా కొబ్బరికాయ. అరే అసలు ఈ సాంగ్ గురించి నేను నెక్స్ట్ ఇట్లా అడుగుదాం అనుకున్నా, అంతలోపే మీరు పాడేశారు. చాలా కష్టమైన పాట ఇది. ఆ మధ్యలో గాడిద అరుపు కూడా ఏదో ఇన్స్ట్రుమెంట్ మీద చేశారు, బట్ నేను షోలో నేనే వాయిస్తో ఇచ్చానమాట. మీరు ఎట్లయినా మిమిక్రీ ఆర్టిస్ట్? నేను మిమిక్రీ బాగా చేస్తానండి, బాగా చేస్తాను, చాలా ఇష్టం నాకు మిమిక్రీ అంటే. ఇటువంటి జంతువులు గొంతులు, ఎవరైనా సినీ ప్రముఖుల గొంతులు సరదాగా స్టేజ్ పైన చేస్తూ ఉంటాను నేను, జనాల అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం బాగా చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ లేచి అది మైక్ పట్టుకుని అలా చేస్తాను. చేసిన వెంటనే మా ఇంట్లో వాళ్ళందరూ లేస్తారు, నిద్రలు లేస్తారు, లేచారు కూడా. అటువంటి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. ఓ మన వాయిస్ కరెక్ట్గానే ఉంది అయితే. ఓకే, ఈ సాంగ్కి సంబంధించి మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ కానీ అప్రిసియేషన్ కానీ? అదే బాలు గారు అదే చెప్పారనమాట. ఏం చెప్పారంటే, ఈ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇటువంటి చేస్తావు అని చెప్పేసి, కానీ ఒకసారి గొంతుకు బ్రేక్ అయిందంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు సింగ్, మళ్ళీ ఆ ప్రోజ్కి వచ్చిన తర్వాత చాలా కష్టమైపోతుంది, కానీ దాన్ని కూడా నువ్వు సుసాధ్యం చేసావు, నాకన్నా బాగా పాడావని చెప్పారు. అది ఆయన ప్రేమ అంతవరకే. కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇటువంటి టఫెస్ట్ సాంగ్స్ తీసుకొని పాడుతున్నప్పుడు కొన్ని ఒక డ్రంకన్ సాంగ్ కూడా పాడాను అనమాట. అది అప్పన్న తన్నమన్న అందరికీ దండాలన్నా, తగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదన్నా, తగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదన్ను, అప్పన్న తన్నమన్న అందరికీ దండాలన్నా. ఇలా బ్రేక్ చేస్తూ వాయిస్ని అప్పన్న తన్నమన్న అందరికీ దండాలన్నా ఇలా బ్రేక్ చేస్తూ వాయిస్ని చేసినప్పుడు బాలుగారు భలే ఎంజాయ్ చేశారనమాట. అంటే ఇటువంటి అన్ని టఫెస్ట్ సాంగ్స్ అనమాట ఇవన్నీ. స్టేజ్ పైన పాడుతున్నప్పుడు కూడా కొంచెం కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి అన్నమాట. అరే మనం సిగ్గుగా అనిపిస్తుంది ఎవరైనా పాడుతున్నా కానీ, ఇటువంటి ఎఫెక్ట్స్ ఇస్తున్నప్పుడు కొంచెం సిగ్గు అనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి నేను చేసేవాడు అనమాట. బాలుగారు భలే ఎంజాయ్ చేశారనమాట. ఇలా నవ్వడాలు, నాగవల్లి ఇలా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా పక్కన పెట్టేసామండి. పాట అంటే ప్రాణం పెట్టాలి, అప్పుడే పాటకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, అంతే కదా. ఎస్, అది మీరు పాడే సాంగ్స్ అన్నీ ఇట్లా ఓకే ఈరోజు ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్తున్నా, నేను ఈ సాంగ్స్ అన్ని పాడించుకోవాలి అనుకున్న సాంగ్స్ అన్ని మీరు టపా 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 అని పాడేస్తున్నారు మేము అడగకముందే. సో మీ ఇండిపెండెంట్ ఆల్బమ్స్ గణనాథుని మీద కూడా మీరు 4 లాంగ్వేజెస్లో సాంగ్స్, ఓ నీలి మేఘమా, నీతో జతైరానా, ప్రేమించా మనసారా, గణనాథ, తర్వాత సాయిబాబా వారి మీద వచ్చేసి మనసే ద్వారకామాయి, తర్వాత నేను లైఫ్లో అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల, దీని కూడా బాలుగారి ఇన్స్పిరేషన్ నాకు, జీసస్ క్రైస్ట్ మీద నా గానమే నీవేనయ్య అని ఒక సాంగ్ చేశాను. అది భలే సక్సెస్ అయింది అసలు. సో ఇవి నా ఇండిపెండెంట్ ఆల్బమ్స్. ఇప్పుడు చేస్తున్నాను నెల్లూరు సుందరం అని ఒకటి ఫోక్ సాంగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ కొత్తగా, ఓన్లీ ఫోక్ స్టైల్ తోటే. సో నా ఫేవరెట్ ఆల్బమ్స్ అనమాట. నేను చేసినవన్నీ కూడా ఇప్పటివరకు నేను చేసినవన్నీ కూడా నా ఫేవరెట్ ఆల్బమ్స్. సో ఇవన్నీ ఎక్కడ అప్లోడ్ చేస్తుంటారు మీరు? నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుందండి. ఓకే, సో మా 4 Sides టీవీ ప్రేక్షకుల కోసం కూడా మళ్ళీ ఒకసారి మీ యూట్యూబ్ ఛానల్ని. సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు అఫీషియల్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్. అందులో నాకు సంబంధించినటువంటి పద్యాలు కావచ్చు, నా ఇండిపెండెంట్ ఆల్బమ్స్ కావచ్చు, అన్నీ మీకు దొరుకుతాయి. చక్కగా మీరు చూడండి. చాలా ప్రేమించా మనసారా అనే సాంగ్, ఓ నీలి మేఘం అనే సాంగ్, మరీ మరీ నచ్చావులే, తర్వాత నీతో జతైరానా, ఇవన్నీ ప్రేమ పాటలు అనమాట. ప్రేమ పాటలను బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఒకసారి చూడండి. ఓకే, సో జబర్దస్త్ ఆర్టిస్టుల మీద కూడా మీరు పాట కట్టారు, దాని గురించి ఒకసారి చెప్పండి. నాకు వెంకీ మంకీ వాడు అతను నాకు చాలా మంచి ఫ్రెండ్, నాకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట, హార్ట్ ఫ్రెండ్ అనమాట. తను ఒకరోజు ఒకనొక టైంలో మామ నేను స్కిట్ చేస్తున్నాను మామ, ఈ స్కిట్లో నాకు నువ్వు ఒక మంచి చేయాలి అని చెప్పేసి, ఒక మంచి పద్యంలాగా పాడాలి నాకు అని చెప్పేసి అనగానే, ఏంటి మామ ఎలా చేయాలి అంటే, అందరూ ఎవరైతే టీమ్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరి మీద హైపర్ అది కావచ్చు వీళ్ళందరి మీద రాసి చేసాం అనమాట. అది వాళ్ళకి భలే సక్సెస్ అయింది అసలు అది నిజంగా. సార్ లాస్ట్లీ శ్రీవారి సాంగ్ అదివో అల్లదివో సాంగ్తోని మనం ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసేద్దాం. నేను నా లైఫ్లో మొట్టమొదటి నేర్చుకున్న పాట స్వామివారి పాట.
నా లైఫ్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఆయన. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఇటువంటి గొప్ప సంగీత జీవితాన్ని ఇచ్చినందుకు స్వామివారికి నేను సర్వదా కృతజ్ఞుడిని. అమ్మవారికి కూడా సర్వదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. అది ఓ అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచలమఖిలోనతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము, అది చూడుడది మృక్కుడానందమయమో, అదివో అల్లదివో శ్రీహరివాసము, 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 అదివో 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 అదివో. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మీరు మరో మెట్టెక్కాక మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక మంచి ఇంటర్వ్యూ నాకు తీసుకున్నారు. ఎక్కడ ఏ ఛానల్లో కూడా నేను కొన్ని విషయాలు అయితే పంచుకోలేదు. మీరు నా షేర్ చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్స్ టు 4 Sides TV అండ్ థ్యాంక్స్ టు శ్రీజ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.